ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. ఈరోజు దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల నుండి విడుదల కలుగు చేయడం కోసం మనకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయిన తగలకుండా మనకు తోడుగా ఉండి కాపాడే దేవుడు. జలముల లాంటి సమస్యలు, అగ్ని లాంటి సమస్యలు మనకు ఎదురుగా వచ్చిన ఆ జలములలో బడి వెళ్తున్నప్పుడు, అగ్నిలో బడి మనం వెళ్తున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలలో ఆయన నడిపించిన దేవుడు. మన జీవితంలో కూడా అటువంటి గొప్ప అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుని మీద విశ్వాసంతో జీవిస్తూ ఆయన అనుగ్రహించే ఆ రక్షణ, ఆ తోడు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు ప్రతి సమస్యలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మేము నదుల్లో బడి వెళ్తున్నప్పుడు మాకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఏ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి వారి సమస్యల్లో, వారి ఇబ్బందుల్లో, వారి అనారోగ్యాల్లో నువ్వు తోడుగా ఉండి వారిని స్వస్థపరచండి, వారికి విడుదల కలుగు చేయండి. ఏ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.